హాయ్ అండి, నమస్తే. ఉగాది పండుగ అయితే వచ్చేసింది కదండి. ఉగాది పండుగకి మనం మెయిన్గా చేసుకునేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిలో మెయిన్గా మనం వేప పువ్వు వేస్తూ ఉంటాం కదా. ఈ వేప పువ్వు క్లీనింగ్ చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నానండి. ఫస్ట్ అయితే వేప ఆకుల నుంచి వేప పువ్వు అంతా ఇలా సపరేట్ చేసేసేయండి. చూసారు కదా, మంచిగా ఉంది. ఇందులో అయితే నేను 2 ప్రాసెస్ అనేది చెప్తానండి, కానీ నేను చూపించే ప్రాసెస్లో చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మొత్తం వేప పువ్వు అంతా కాడల నుంచి అయితే మొత్తం అంతా సపరేట్ చేసేసేయండి. దీనికైతే ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకోండి, కింద పడకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసినప్పుడు మనం ఫ్యాన్ అయితే ఆఫ్ చేయండి. ఇలా వేప పువ్వు అంతా ఉంది కదా, ఈ వేప పువ్వుని ఒక్కొక్కటి తీసి మనం చెయ్యాలి అంటే గంట పడుతుందండి. అలా కాకుండా ఇలా చేయండి. మనం చేతిలో 2 చేతుల మిడిల్లో వేప పువ్వు పెట్టుకొని రౌండ్ కనుక మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే మనకి వేప పువ్వు అనేది సపరేట్ అయిపోతుందండి. ఈజీ మెథడ్ అన్నమాట. చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. అనేది ఎలా క్లీన్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. మనకి ఈ విధంగా అయితే ఉంది కదా. ఇప్పుడు ఇది పెద్ద ప్లేట్ కాబట్టి నేనైతే ఇందులో చెరిగేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే చాటలో కూడా మీరు చక్కగా అయితే చెరగచ్చు. ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఫ్యాన్ అనేది ఆఫ్ చేసేయండి, లేకపోతే వేప పువ్వు అనేది మనకి ఎగిరిపోతుంది అనమాట. ఇలా మంచిగా చెరుగుతూ ఈ వచ్చిన రేఖలన్నిటినీ కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించడానికి హైట్గా అయితే ఎగరేయట్లేదు, లేకపోతే మనం మంచిగా చెరిగితే కనుక చక్కగా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. మాకు చెరగడం రాదు అనే వాళ్ళు కూడా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నాకు వేప పువ్వు అంతా ఇంత కలెక్ట్ అయిందనమాట. మనం ఉగాది పచ్చడికి ఈ వేలో మనం వేప పువ్వు క్లీన్ చేసి వేస్తే గనుక ఉగాది పచ్చడి చేదు ఎక్కువ లేకుండా చాలా బాగుంటుంది. ఇది మొక్కలకు వేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే